అందరికీ నమస్కారం అన్న. ఈరోజు 21/12/2024 అంటే మన మోడీ ఈరోజు మనకి కువైట్కి వచ్చారనమాట. కువైట్లో ఉన్నారనమాట. 21-22 తేదీన కువైట్లో ఉంటారనమాట. ఇతను కువైట్లో అడుగు పెట్టడానికి మొదట 1981లోను మన ఇందిరాగాంధీ ఉండేటప్పుడు వచ్చిందనమాట. ఇప్పటికి 43 ఇయర్స్ 43 సంవత్సరాలు అయింది మన మోడీ కువైట్కి ఈరోజు వచ్చినారనమాట. అది ఎక్కడంటే మన సుభాసాలెం గ్రౌండ్లోను ఫుట్బాల్ గ్రౌండ్లోను అక్కడ స్పోర్ట్స్ దాంట్లోనూ అరేంజ్మెంట్ చేసి అందరూ మన కువైట్ పిఎం అందరు వచ్చి చాలా పెద్ద పెద్దోళ్ళు సబాలా అహ్మద్ అందరు వచ్చినారనమాట. అక్కడ మన ఇండియన్స్ అందరికీ పాసులతో లోపలికి అలౌన్స్ చేసి పాస్ ఉన్న వారికి చాలా మంది వచ్చారనమాట. అంత మంచిగా జరిగింది ఈరోజు కువైట్లో. చాలా మంచిగా జరుగుతుంది. అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మన వర్కర్స్తో కూడా మన పిఎం మోడీ కూర్చొని అందరి దగ్గరే భోజనం చేశాడనమాట. అక్కడ గ్రౌండ్లో స్టేడియంలో వర్కర్స్తో కూడా ఇదనమాట. ఈరోజు మళ్ళీ రేపింటికి ఇంకా కొన్ని విషయాలు ఏంటేటో చెప్తారు. అన్నీ మనకు న్యూస్లో వింటాము. తర్వాత కొన్ని విషయాలు మళ్ళీ నేను చెప్తాను. తర్వాత ఇంకేంటంటే మన మోడీ వచ్చిన వల్ల కువైట్లో అందరికీ చాలా సంతోషం అనమాట. పెట్రోల్ కోసము తర్వాత ఎక్స్పోర్టు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారనమాట. కొన్ని ఈ విషయాలలో మాట్లాడుకుంటున్నారు. ఎగుమతులు దిగుమతుల కోసము ఇవన్నీ మాట్లాడుకొని కువైట్ ఒక మనకి మంచి డబ్బున్న గల దేశం అనుకుని అంటే ప్రపంచంలో కువైట్ ఒకటి ఫస్ట్ నెంబర్ 1 అనమాట. డబ్బు ఉన్న దేశం అనుకుంటే కువైట్లో నెంబర్ 1. అందుకోసము ఇవన్నీ చెప్తున్నారు మన మోడీ. అందుకోసము చక్కగా ఈరోజు చాలామంది వెళ్ళారు. అక్కడికి వెళ్ళి న్యూస్ చూసి వచ్చినారనమాట. చాలామంది ఆనందించారు. సెలబ్రేషన్ మంచిగా జరుగుతుంది అక్కడ సుభాసాలెం గ్రౌండ్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అతను వచ్చినాడనేసి మనము కువైట్లో ఎవరికైనా గ్రూపులుగా గుంపులుగా ఏదైనా మాటలు ఆడడము ఇలాంటివన్నీ ఆడినట్లయితే చాలామంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ విషయం అందరికీ తెలుసుకోవాలని నా యొక్క కోరిక. ఎందుకంటే అతను ఎంత మర్యాదగా వచ్చాడో అంత మంచిగా ఉంటే మనకి మర్యాద ఉంటుంది, మన భారతదేశంకి మంచిది ఉంటుంది అనమాట. ఓకే, బాయ్ గాయ్స్. అందరికీ నా యొక్క నమస్కారము. బాయ్.